టెంకాయ పాలతో పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఈ రైస్ చాలా ఈజీగా అండ్ హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక టెంకాయని తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో కట్ చేసి పెట్టుకున్న టెంకాయ పీసెస్ని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు టెంకాయ కొట్టినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా పులావ్ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె, ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ పాలుని సపరేట్ చేసుకొని ఒక గ్లాస్లోకి మెజర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇవి నాకు ఒక గ్లాస్ వరకు అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ కొంచెము, గీని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలో మీ దగ్గర ఉన్న స్పైసెస్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక దీనిలోనే 2 లేదా 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. దీనిలో ఇంకా కారం ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ ప్లేస్లోనే మీకు కావాలంటే జీలకర్ర పొడి కానీ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఈ టెంకాయ పాలు ఒక గ్లాసు వాటర్ని కూడా వేసుకోండి. ఎందుకంటే ఒక గ్లాసు రైస్ని తీసుకున్నాను నేను. ఇలా బాయిల్ అవుతుండగా దీనిలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది బాగా మరుగుతుండగానే కొంచెం మిల్ మేకర్ని కూడా వేసుకోండి. ప్లెయిన్ రైస్ కాకుండా ఇలా మిల్ మేకర్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాసు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇలా బియ్యం అంతా వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ పులావ్ చికెన్ కర్రీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ చాలా బాగుంటుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి రైస్ కుక్ అయింది కదా. ఇలా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.